హలో గైస్, మొన్న నేను చేసిన వీడియోలో వచ్చిన ఆర్మేచర్ని రెఫరెన్స్గా తీసుకొని 3D మోడలింగ్ చేశాను దాన్ని బ్లెండర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి. అయితే దీంతో యానిమేషన్ వీడియో చేయడం అనేది హై అండ్ పీసీ ఉండాలి. నా దగ్గర అంత స్పెసిఫికేషన్స్ ఉన్న పీసీ లేదు. సో నేనేం చేశానంటే కొన్ని యాంగిల్స్లో ఆర్మేచర్ని పెట్టి ఫొటోస్ తీసి రెండర్ చేసి వీడియోని చేయడం అయితే జరిగింది. ఫ్యూచర్లో మేబీ యానిమేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో చూడండి, నేను దీన్ని రెఫరెన్స్గా చేసుకొని దీన్ని రెండర్ చేయడం జరిగింది. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అయితే ఆ రోజు మనం తెలుసుకున్నటువంటి పార్ట్స్ ఇందులో ఉన్నాయో లేదో చూద్దాం. జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా. ఇది కమ్యూటేటర్ అండ్ ఇది బాడీ అన్నమాట, లేదా ఫ్రేమ్. అండ్ ఇది కాయిల్, బేరింగ్స్, టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ రోజు చెప్పాను టెర్మినల్స్. ఈ పర్స్పెక్టివ్లో మనకి కొన్ని పార్ట్స్ మాత్రమే నీట్గా కనబడుతున్నాయి. సో మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి చూద్దాం ఏది ఎలా ఉందో. చూడండి, ఐ థింక్ ఇట్స్ క్లియర్. లామినేషన్స్ అన్నమాట ఇవి, లామినేషన్స్. ఆ రోజు నేను ఈ లామినేషన్స్ ఏ మెటీరియల్తో చేస్తారో చెప్పలేదు. సో ఈ లామినేషన్స్ మనకి సిలికాన్ స్టీల్ లేదా సిలికా స్టీల్ అంటుంటారు, దీంతో చేస్తారు. అయితే ఇందులో సిలికాన్ ఓన్లీ 4% ఉంటుంది అనమాట. అంతకన్నా ఎక్కువ అయితే బ్రిటిల్నెస్ అంటే ఈజీగా విరిగిపోతుంది. అందుకే మనకి సిలికా స్టీల్తో చేస్తారు. అందులో సిలికాన్ పర్సంటేజ్ మాత్రం ఓన్లీ 4%. అంతకన్నా తక్కువ అవ్వచ్చు, కానీ ఎక్కువ అయితే మాత్రం విరిగిపోతుంది. అండ్ 3% కన్నా తక్కువ అవ్వకూడదు. ఎందుకంటే బేసిక్గా హిస్టరిసిస్ లాసెస్ ఏవైతే ఉన్నాయో, హిస్టరిసిస్ లాసెస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ ది కోర్ అనమాట. మెటీరియల్ ఆఫ్ ది కోర్. సో ఆ మెటీరియల్ ఎప్పుడైతే మనం స్టీల్తో చేసామో దానికి మ్యాగ్నెటిక్ పెర్మిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాగ్నెటిక్ పెర్మిబిలిటీ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇస్తున్న పవర్ ఆ కోర్ అనేది మ్యాగ్నెటైజ్ అవ్వడానికి తీసుకుంటుంది. సో కోర్ మ్యాగ్నెటైజేషన్ అవ్వకుండా ఉండాలి అంటే మనం దాంట్లో సిలికాన్ యాడ్ చేస్తాం అనమాట. ఎంత పర్సెంటేజ్? 4%, 3% ఇంతే యాడ్ చేయాలి. 4 కన్నా ఎక్కువైనట్లయితే మనకు బ్రిటిల్నెస్ పెరిగిపోతుంది. 3% కన్నా తక్కువైందైతే మన డిజైర్డ్ ప్రాపర్టీని మనం గెయిన్ చేయలేం. నెక్స్ట్ చూసినట్లయితే చాలా క్లోజ్ వ్యూ అండి ఇది. ప్రాక్టికల్గా అంటే నేను మొన్న డిస్మాంటిల్ వీడియోలో చూపించినట్టు చూపించలేకపోవడంతో నేను 3D మోడల్ చేశాను. బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్గా, ఇది ఇన్సులేటర్. ఇది కమ్యుటేటర్. ఈ సిల్వర్ కలర్లో ఉంది కదా, అది కమ్యుటేటర్ సెగ్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఇన్సులేటర్ ఎందుకు వాడతామంటే, ఇదొక కమ్యుటేటర్ సెగ్మెంట్, ఇదొక కమ్యుటేటర్ సెగ్మెంట్ అనుకోండి. ఇన్సులేటర్ ఈ మధ్యలో వాడతాం అన్నమాట. ఇన్సులేటర్ ఈ మధ్యలో వాడతాం ఎందుకంటే 2 కమ్యుటేటర్ సెగ్మెంట్స్ కనెక్ట్ అయిపోకుండా మనం ఇన్సులేటర్ వాడతాం. అయితే ఈ ఇన్సులేటర్స్ మైకాతో కానీ, గ్లాస్తో కానీ, ప్లాస్టిక్తో కానీ, ఫెనాలిక్తో కానీ చేస్తారు. లో అండ్ మెషిన్స్లో మనకి చీప్గా దొరికేది ప్లాస్టిక్.
సో లో అండ్ మెషిన్స్లో ప్లాస్టిక్ వాడతాం. మొన్న చూపించిన దాంట్లో ఇన్సులేటర్ ప్లాస్టిక్. నెక్స్ట్ ఈ వ్యూలో మనకి ఈ టెర్మినల్స్ క్లియర్గా కనబడుతున్నాయి అన్నమాట. ఎన్ని కమ్యూటేటర్ సెగ్మెంట్స్ ఉంటే అన్ని టెర్మినల్స్ ఉంటాయి. వీటి యూజ్ ఏంటంటే, ఇది కాయిల్, ఈ కాయిల్ ఇక్కడ కనెక్ట్ అయింది, ఈ కాయిల్ ఇక్కడ కనెక్ట్ అయింది. అంటే ఒక టెర్మినల్కి 2 కాయిల్ ఎండ్స్ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సేమ్ వే ఈ టెర్మినల్కి ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ టెర్మినల్కి ఇక్కడ నుంచి అండ్ ఇందు నుంచి కనెక్ట్ అవుతుంది అన్నమాట. అది చెప్పడానికి ఈ వ్యూ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ వ్యూ అండి. ఇక్కడ మనం చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. ఏంటంటే క్లియర్గా టెర్మినల్స్ కనబడుతున్నాయి అండ్ కమ్యూటేటర్ సెగ్మెంట్స్ కనబడుతున్నాయి, ఇన్సులేటర్ కనబడుతుంది, కాయిల్స్ కనబడుతున్నాయి అండ్ కోర్ కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెట్స్ ఎలా ప్లేస్ అయి ఉంటాయంటే ఇక్కడ ఉంటాయండి మ్యాగ్నెట్స్. ఓకే, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఈ ఎక్స్ప్లెనేషన్కి పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్కి నేను ఇది నార్త్ పోల్ అని తీసుకున్నా, ఇది సౌత్ పోల్ అని తీసుకున్నా. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కాయిల్ని 1 అనుకుంటున్నా, ఈ కాయిల్ని 2 అనుకుంటున్నా, ఈ కాయిల్ని 3 అనుకుంటున్నా. ఈ కమ్యూటేటర్ సెగ్మెంట్ని 1 అనుకుంటున్నా, ఈ కమ్యూటేటర్ సెగ్మెంట్ని 2 అనుకుంటున్నా, ఈ కమ్యూటేటర్ సెగ్మెంట్ని 3 అనుకుంటున్నా. మోటార్ లేదా రోటర్ ఈ డైరెక్షన్లో తిరుగుతుంది అని అనుకుంటున్నా. ఇవన్నీ అజంప్షన్స్ అన్నమాట. ఈ అజంప్షన్స్ని చూపించడానికే నేను ఇంత పెద్ద డయాగ్రామ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఓకే, అయితే ఫస్ట్ కాయిల్ ఎలా ఉందనుకుందాం. సెకండ్ కాయిల్ ఇలా ఉందనుకుందాం. థర్డ్ కాయిల్ ఎలా ఉందనుకుందాం. ఫస్ట్ కాయిల్ థర్డ్ సెగ్మెంట్ కనెక్ట్ అవ్వదు అండ్ ఫస్ట్ సెగ్మెంట్ ఇక్కడ కాకపోతే ఇక్కడ. సెకండ్ కాయిల్ సెకండ్ సెగ్మెంట్కి అండ్ ఫస్ట్ సెగ్మెంట్ ఇన్ ద సెన్స్ కమ్యూటేటర్. థర్డ్ కాయిల్ థర్డ్ సెగ్మెంట్కి అండ్ సెకండ్ సెగ్మెంట్. అర్థమైంది కదండి? ఇవి వైండింగ్ డయాగ్రామ్స్ అన్నమాట. ఇది ఫస్ట్ కాయిల్, సెకండ్ కాయిల్, థర్డ్ కాయిల్. వర్కింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఈ వీడియోలో మనకంటూ కొన్ని ప్రీరిక్విసిటీస్ అన్నమాట, అంటే కొన్ని ఏమంటారు ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆంపియర్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కండక్టర్ కన్సిడర్ చేస్తే, స్ట్రైట్ కండక్టర్ అండి, ఒక కండక్టర్ కన్సిడర్ చేస్తే అందులో నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ ఐ అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఫెరడే చెప్పాడు, బట్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్స్ రూల్ చెప్తారు. సో if the current direction is represented by thumb, then the magnetic field direction is, if the current direction represented by thumb, magnetic field direction వచ్చేసి మనకి మిగిలిన 4 ఫింగర్స్ చెప్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో మనకి ఇప్పుడు డైరెక్షన్ ఏముంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇది ఫర్ స్ట్రైట్ కండక్టర్.
అయితే ఇప్పుడు ఒక సర్క్యులర్ కండక్టర్ తీసుకున్నాం ఇలా. ఇప్పుడు మనకి కరెంట్ డైరెక్షన్ ఇది. సో కరెంట్ డైరెక్షన్ మనకి 4 ఫింగర్స్ చూపిస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనకి థంబ్ ఫింగర్ చూపిస్తుంది. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అదేనా, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది కరెంట్ డైరెక్షన్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చెప్పొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ బట్టి కరెంట్ డైరెక్షన్ చెప్పొచ్చు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇందాక తీసుకున్నటువంటి డయాగ్రామ్ని నేను ఇలా ఇలిస్ట్రేట్ చేయడం జరిగింది. అయితే కమ్యుటేటర్ సెగ్మెంట్స్ బేసిక్గా ఎలా ఉంటాయి ముందు డయాగ్రామ్లో చూసినట్లయితే ఇది 1, ఇది 2, ఇది 3 అనుకున్నాం. ఇది ఇన్సులేటర్. దాన్ని నేను ఇక్కడ కట్ చేసి జస్ట్ ఇలా స్ట్రైట్గా పెట్టాను అనుకోండి. కాయిల్స్ కూడా అలానే 1కి 3కి కనెక్ట్ అయినటువంటి కాయిల్ 1, 3కి 2కి కనెక్ట్ అయినటువంటి కాయిల్ 3, 2కి 1కి కనెక్ట్ అయినటువంటి కాయిల్ 2, అలా. నెక్స్ట్ ఇప్పుడు ఒక కాయిల్ కన్సిడర్ చేద్దాం. ఇన్ కేస్ కరెంట్ ఈ టెర్మినల్ నుంచి ఇలా వెళ్తుంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇలా వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడినట్లయితే మీరు మీ దగ్గర రైట్ హ్యాండ్ థంబ్ వాడి కరెంట్ ఇలా వెళ్తుంది. సో కరెంట్ ఇలా వెళ్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎటువైపు వస్తాయి, ఇలా ఇటువైపు ఇలా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తున్నాయి. అప్పుడు ఇదేమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. దీనికోసమే ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అయితే వాడడం జరిగింది. ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ పాయింట్. ఆ పాయింట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమవుతున్నాయి, బయటకు వస్తున్నాయి కదా. బేసిక్గా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే నార్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బయటకు వస్తాయి, సౌత్ లోపలికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వెళ్తాయి. ఆ ప్రిన్సిపల్ ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే ఒకవేళ కరెంట్ కానీ ఇలా వెళ్తే మనకది నార్త్ పోల్ అవుతుంది. ఇన్ కేస్ కరెంట్ కానీ ఇలా వెళ్ళింది అనుకోండి, అది మనకి సౌత్ పోల్ అవుతుంది. ఇది చెప్పడానికే ఆంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్ కన్సిడర్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. సో జాగ్రత్తగా వినండి. ఇందాక చూసినట్లయితే నేను ఇక్కడ బ్రషెస్ యొక్క పొజిషన్ని ఫిక్స్ చేయలేదు, ఇప్పుడు చేస్తాను చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, 3 దగ్గర అండ్ 2 దగ్గర 3 పాజిటివ్ ఇస్తున్నాను, 2 నెగిటివ్ ఇస్తున్నాను. సేమ్ కండిషన్ ఇక్కడ మిమిక్ చేస్తాను. 3 దగ్గర పాజిటివ్ అండ్ 2 దగ్గర నెగిటివ్. మనకి మోటార్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాం. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు నెగిటివ్ బ్రష్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది 1 వైపు వెళ్తుంది, అండ్ పాజిటివ్ బ్రష్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది 3కి 2కి మధ్యలో వెళ్తుంది. సో
పాజిటివ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లెట్ us draw the brush with blue color. అండ్ నెగిటివ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది. 2 నుంచి 1కి వెళ్తుంది. అండ్ సో అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా బేసిక్గా డైరెక్ట్గా 1కి టచ్ అయినట్టే వేశాను. సో ఇలా 2 నుంచి 1కి వెళ్ళింది ఆల్రెడీ. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. మోటార్ ఎలా తిరుగుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఎలా తిరుగుతాయి, రిలేటివ్గా అనమాట, ఈ డైరెక్షన్లో తిరుగుతాయి. ఇది ఇంపార్టెంట్ అండి. కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఈ డైరెక్షన్లో తిరుగుతున్నాయి, అది మీరు గుర్తుంచుకోవాలి అంతే. గుర్తు ఎందుకు ఉంచుకోవాలి అంటున్నానంటే రిలేటివ్గా తిరుగుతుంది మొత్తం, ఎందుకంటే బ్రషెస్ ఫిక్స్ అయి ఉంటాయి, కమ్యుటేటర్ సెగ్మెంట్స్ తిరుగుతాయి. సో బ్రషెస్ ఇక్కడ ఫిక్స్ అయి ఉన్నాయి, చూడండి ఇక్కడ బ్రషెస్ ఫిక్స్ అయి ఉన్నాయి. కమ్యుటేటర్ ఇలా తిరుగుతుంది, ఇన్ ద సెన్స్ రోటర్ ఎలా తిరుగుతుంది. సో కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఇటువైపు తిరుగుతుంది. బేసిక్ కామన్ సెన్స్ అన్నమాట. అయితే ఇన్ కేస్ మనకి బ్రష్ కానీ ఈ ఇన్సులేటర్కి టచ్ అయితే కరెంట్ వెళ్ళదు, బట్ మనం వోల్టేజ్ ఇచ్చేస్తున్నాం, డీసీ సోర్స్ ఇస్తున్నాం. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలంటే బ్రష్ సైజ్, బ్రష్ విడ్త్ ఏదైతే ఉందో అది ఇన్సులేటర్ విడ్త్ కన్నా పెద్దది ఉండాలి. అంటే బ్రష్ విడ్త్ should be greater than insulator width. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను పాజిటివ్ నెగిటివ్ ఇచ్చాను. కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలా కరెంట్ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది. 3కి కనెక్ట్ అయినటువంటిది, ఇటు పక్క కరెంట్ వెళ్తుంది, ఇటు పక్క కరెంట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ I అనుకుంటే ఇక్కడ I/2, ఇటు పక్క కూడా I/2. నెక్స్ట్ 2కి కనెక్షన్ లేదు, సో ఇక్కడికి వచ్చిన I/2 2 నుంచి ఇందులోకి వెళ్తుంది. I/2 1కి కనెక్షన్ ఉంది, సో ఆ కరెంట్ ఇలా వచ్చేస్తుంది అనమాట, I/2 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి I/2 ఇటు వచ్చింది, అంటే 1కి I/2 వస్తుంది. I/2 ప్లస్ I/2. ఐ థింక్ ఇట్స్ క్లియర్, వెరీ క్లియర్. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి మ్యాగ్నెట్స్, వన్ వైపు మ్యాగ్నెట్ N ఉంది, 2కి 3కి సైడ్ S ఉంది. సో 1 దగ్గర N ఉంది, ఇక్కడ S ఉంది. ముందుగా మనం డిస్కస్ చేసినటువంటి ఆంపియర్స్ రూల్ ప్రకారం కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇది ఏమవుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. సో ఇది సౌత్ అండ్ ఇది నార్త్, ఇది నార్త్ అన్నమాట. సో మనకి ఇప్పుడు సౌత్ కింద ఏమున్నాయి, సౌత్, నార్త్, నార్త్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ సౌత్ రిపెల్ అవుతాయి అనమాట, ఈ నార్త్ ఆ సౌత్ అట్రాక్ట్ అవుతాయి, అండ్ ఈ నార్త్ ఆ సౌత్ అట్రాక్ట్ అవుతాయి. సో అలా మనకి రొటేషన్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. సో మనం అనుకున్నది కరెక్ట్. మనకి బ్రషెస్ నుంచి ఐ కరెంట్ వెళ్తుంది. ఓకే, ఈ బ్రషెస్ కాన్స్టెంట్గా ఉంటాయి, అంటే ఫిక్స్డ్ అనమాట. కాకపోతే
రోటా ఎప్పుడైతే రైట్ సైడ్ తిరుగుతుందో మనకి బ్రషెస్ ఎలా అనిపిస్తాయంటే లెఫ్ట్ సైడ్ తిరిగేటట్టు అనిపిస్తాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రిలేటివ్ మోషన్ అనేది కన్సిడర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనకి ఒకటి కాన్స్టెంట్ ఇంకోటి రైట్ సైడ్ వెళ్తుందో ఇంకోటి లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్ అవతల నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టే అనిపిస్తుంది. సో ఇప్పుడు బ్రషెస్ని షిఫ్ట్ చేస్తున్నాం, ఎందుకంటే కమ్యూటేటర్ సెగ్మెంట్స్ని షిఫ్ట్ చేయలేం కాబట్టి ప్రస్తుతానికి పిక్చర్లో. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బ్రష్ని పూర్తిగా సెకండ్ కమ్యూటేటర్ సెగ్మెంట్ మీద పెడతాం. నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్కి ఎండింగ్లో పెడతాం అనమాట. ఇక్కడ పాజిటివ్, అది నెగిటివ్. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, పోల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. నార్త్ పోల్ 3 మీద ఉంటుంది, సౌత్ పోల్ 2, 1 మీద ఉంటుంది అనమాట. కరెంట్ ఐ అనేది మనం వెళ్తుంది అనుకుందాం. అది 3లో కొంచెం ఇన్ ద సెన్స్ హాఫ్ I/2 అండ్ 2లో I/2. నెక్స్ట్ 1 నుంచి I బయటికి రావాలి. సో 2 నుంచి I/2 వస్తుంది, అండ్ ఇక్కడ 1 నుంచి I/2 వస్తుంది. I/2 ఇక్కడ I/2 ఎలా వచ్చింది అంటే ఇక్కడ 3కి మనకు కనెక్షన్ లేదు కాబట్టి అది 1లోకి I/2 వెళ్తుంది అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ బ్రష్ పొజిషన్స్ మారితే సేమ్ అబౌవ్ కేస్ లానే ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 3లో కరెంట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి 3 సౌత్ పోల్, అండ్ 2లో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి నార్త్ అండ్ సౌత్. ఇప్పుడు ఈ సౌత్ ఆ నార్త్ అట్రాక్ట్ అవుతాయి, ఈ నార్త్ ఈ సౌత్ అట్రాక్ట్ అవుతాయి, అండ్ సౌత్ రిపెల్ అవుతాయి అనమాట. సో ద మోటార్ డైరెక్షన్ విల్ బి సేమ్ యాజ్ ద అబౌవ్ కేస్. ఇన్ కేస్ ఒకవేళ బ్రష్ 2కి 1కి మధ్యలో ఉన్నట్లయితే, 2కి 1కి మధ్యలో ఉన్నట్లయితే కండిషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు బ్రష్ ఎక్కడ ఉందంటే పాజిటివ్ బ్రష్ మనకి 2కి 1కి మధ్యలో ఉంటుంది, నెగిటివ్ బ్రష్ 3కి వెళ్తుంది. సో పాజిటివ్ బ్రష్ 2కి 1కి మధ్యలో పాజిటివ్, నెగిటివ్ బ్రష్ 3 దగ్గర. సో ఇప్పుడు కరెంట్ ఐ అనుకుంటున్నాం కదా, ఐ కరెంట్ వెళ్తుంది ఇందు నుంచి ఐ. సో ఇది 2లో కొంచెం 1లో కొంచెం డివైడ్ అవుతుందని అనుకుంటాం, బట్ దట్ ఈజ్ ఫాల్స్. ఇంకా చూడండి 2లో కొంచెం 1లో కొంచెం వెళ్తుందని అనుకుంటాం. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకి 2 దగ్గర 1 దగ్గర పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. సో సేమ్ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ తీసుకున్నట్లయితే దాని టెర్మినల్స్లో వి, ఇంకో టెర్మినల్ దగ్గర కూడా వి ఉంటే కరెంట్ త్రూ ద రెసిస్టర్, ఓకే, కరెంట్ త్రూ ద రెసిస్టర్ ఎంత అంటే I = V - V/R విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకున్నటువంటి కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే 2 అనేది షార్ట్ సర్క్యూట్. సో కరెంట్ త్రూ 2 0 అవుతుంది అనమాట. ఇక్కడ పర్టికులర్గా షార్ట్ సర్క్యూట్ ఆఫ్ రెసిస్టర్ అనమాట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా మనం ఒక రెసిస్టర్ తీసుకొని దానికి అక్రాస్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చి షార్ట్ చేసినట్టయితే, అలా వోల్టేజ్ సోర్స్ని మనం డైరెక్ట్గా షార్ట్ చేయము, బట్ షార్ట్ చేసినట్లయితే కరెంట్ త్రూ ద షార్ట్ సర్క్యూట్ అంటే కండక్టింగ్ వైర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, బట్ ద కరెంట్ త్రూ ద రెసిస్టర్ విల్ బి 0, ఎందుకంటే మొత్తం కరెంట్ ఆ షార్ట్ సర్క్యూట్ నుంచి వెళ్ళిపోతుంది. సో కరెంట్ త్రూ రెసిస్టర్ విల్ బి 0. సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఎక్కడ కాయిల్ 2 దగ్గర. సో షార్ట్ సర్క్యూట్ కాబట్టి మనం ఇప్పుడు ఆ కాయిల్ 2ని ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఓన్లీ 2 దగ్గర నుంచి I వెళ్తుంది, అది థర్డ్ కాయిల్లోకి వెళ్తుంది, అండ్ 1 దగ్గర నుంచి I/2 వెళ్తుంది.
సో ఈ రెండు కలిపి 3 దగ్గర రిసీవ్ చేసుకుంటుంది. మైనస్ బ్రష్ 3 దగ్గర రిసీవ్ చేసుకుంటుంది. I/2 3 దగ్గర రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనకి I రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. వెరీ సింపుల్. ఇప్పుడు పోల్స్ కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ మనకి సౌత్ పోల్ ఉంటుంది, ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది. దానిపైన ఏమేమి ఉన్నాయి? నార్త్ పోల్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క పోల్స్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. South pole attracts North pole attracts South pole. So the rotation will be in the same direction. చాలా ఈజీ అండి. బేసిక్గా ఏ డీసీ మెషిన్ యొక్క వర్కింగ్ తెలుసుకోవాలన్నా, కమ్యూటేషన్ తెలుసుకోవాలన్నా ఇలానే నేర్చుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, బట్ 2-3 సార్లు నేర్చుకున్నట్లయితే బాగుంటుంది. థ్యాంక్ యూ.